హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత పేరు పొందినటువంటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో గత ప్రభుత్వం ఉన్న సమయంలో అంటే 2019 నుంచి 2024 వరకు ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి శ్రీ ప్రసాద్ రెడ్డి గారు చాలా వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని చాలా వరకు దుర్వినియోగపరిచారని చెప్పి ఆయన మీద చాలా వరకు అభియోగాలు రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రసాద్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్న సమయంలోనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కూడా యూనివర్సిటీలో చాలా భారీ ఎత్తున దగ్గరుండి జరిపించడం జరిగింది. ఈయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కన్నా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగానే ఎక్కువగా ప్రవర్తించడం జరిగింది. ఈయన ఉన్న సమయంలో యూనివర్సిటీ నిధులు చాలా వరకు దుర్వినియోగం అయ్యాయని చెప్పి ఆయన మీద అభియోగాలు కూడా వచ్చాయి. ఈయన చాలా వరకు ఆంధ్ర యూనివర్సిటీలోని పోస్టుల్ని తన దగ్గర వాళ్ళకి, అదేవిధంగా ముఖ్యమైన పదవుల్లోని తన అనుయాయులకి ఇచ్చారని, దీనివల్ల చాలా వరకు మెరిట్ అనేది చూడలేదని చెప్పి ఆయన మీద అభియోగాలు రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ లోకేష్ గారు ఆయన మీద వచ్చే అభియోగాలకి ఖచ్చితంగా మనం విచారణ చేయడం జరుగుతుందని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో విజిలెన్స్ వారు చాలా భారీ ఎత్తున తనిఖీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ఏం జరిగింది గత ప్రభుత్వంలో అనేదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కాకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఏ రోజు చెకింగ్ వెళ్తున్నారనే విషయం వాళ్ళు ముందుగా తెలియజేయడం లేదు. తిన్నగా రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో ఫైల్స్, ఆ డిపార్ట్మెంట్లో ఆ సమయంలో ఏవైనా ఉద్యోగ నియామకాలు జరిగాయా, ఏమైనా ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయా, ఇటువంటి అన్నిటి మీద వాళ్ళు విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత మరి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీ ప్రసాద్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పించడం జరిగింది. ఆయనకి ఎక్కడ కూడా వేరే పోస్టు కూడా ఇవ్వడం జరగలేదు. భవిష్యత్తులో ఇది ఎంతవరకు వెళ్తుందనేది ముందు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.